కురుక్షేత్రం కురుపాండవ యుద్ధానికి సిద్ధమవుతోంది. ఏనుగుల గుంపులు పెద్ద పెద్ద చెట్లను విరిచేసి నేలకూలుస్తున్నాయి. కూలిన చెట్లను ఎప్పటికప్పుడు పనివారు తొలగిస్తున్నారు. మెట్టపల్లాలను తరిచేస్తున్నారు. అక్కడే ఒక చెట్టు మీద ఒక పిచ్చుక నలుగురు పిల్లలతో ఉంటోంది. ఇప్పుడు ఆ చెట్టు నేలవారింది. గూడు చెదిరింది. గుండె పగిలింది. తను పిల్లలు కింద పడ్డారు. అదృష్టం ఏమిటంటే ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ పిచ్చుక పులినాకిన మేకపిల్లల భయంతో వణికిపోతోంది. ఒకసారి చుట్టూరా కలయి చూసింది. దూరంగా కృష్ణార్జునులు కనిపించారు. వాళ్ళిద్దరూ కురుక్షేత్ర యుద్ధ సన్నాహాలను పరిశీలిస్తున్నారు. పిచ్చుక సత్తువు తెచ్చుకుని రెక్కలు విదిరించుకుని ఎగురుకుంటూ వెళ్ళి కృష్ణుడి ముందు వినయంగా నిలబడింది. కృష్ణ, నా బిడ్డని రక్షించు. రేపు యుద్ధం మొదలవగానే ఆ గజ త్వరగా రథ సమ్మర్దంలో వాడు నలిగిపోతారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. జగదోద్ధారకుడు పిచ్చుక చెప్పిందంతా విని, సృష్టి ధర్మాలలో నేను జోక్యం చేసుకోను. ప్రకృతి ధర్మంగా కర్మఫలంగా ఎప్పుడు ఏది వచ్చి పడితే అది ప్రాణులు అనుభవించవలసిందే అన్నాడు. మహాప్రభు, నేను అల్పజీవిని. అవేవీ నాకు తెలీదు. నువ్వే నా రక్షకుడవని నమ్మాను. నన్ను నా బిడ్డల్ని బతికిస్తావో చంపుతావో నీ ఇష్టం అంది. అర్జునుడికి జరుగుతోందేమిటో తెలియటం లేదు. కృష్ణుడు పిచ్చుక వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ ఉంటే అర్జునుడు పిచ్చుకను అదిలించి అక్కడి నుంచి దాన్ని ఎగరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పిచ్చుక కృష్ణుడికి నమస్కరిస్తున్నట్టు తన రెక్కలను పదే పదే ఆడించి వెళ్ళిపోయింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత యుద్ధం ప్రారంభం కాబోతోందని చెప్పడానికి సంకేతంగా ఇరుపక్షాలు శంఖాలు పూరించగానే కృష్ణుడు ధనుస్సు బాణాలు ఇమ్మని అర్జునుడిని అడిగాడు. కృష్ణుడు ధనుస్సు అందుకుని ఒక మదగజం మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది ఏనుక్కు తగలకుండా, దాన్ని ఏమాత్రం గాయపరచకుండా ఆ ఏనుగు మెడలోని గంటను తాకింది. మినుకు మినుకుమంటూ రవ్వల్లేచాయి. అసలు ఆ ఏనుగును ఎందుకు చంపాలనుకున్నావు కేశవ అని అడిగాడు అర్జునుడు. అదేగా పిచ్చుక కూడా ఉన్న చెట్టును కూల్చింది. ఏ పిచ్చుక? అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు. మళ్ళీ అతనే, బావా, ఏనుక్కి దెబ్బ తగల్లేదు, నొప్పి కలగలేదు, కానీ దాని మెడలోని గంట ఒక్కటే ఊడి కింద పడింది అన్నాడు. కృష్ణుడు నవ్వుతూ శంఖం పూరించమని సైగ చేశాడు. యుద్ధం మొదలైంది. 18 రోజుల పాటు శరవర్షం కురిసింది. యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కృష్ణుడు అర్జునుడిని వెంట తీసుకుని చివరిసారిగా కురుక్షేత్రానికి వెళ్ళాడు. కురుక్షేత్రం నెత్తురులో తడిసి ముద్దై ఉంది. ఎక్కడ చూసినా తెగిపడిన తలలు, కాళ్ళు, చేతులు, చచ్చిన గుర్రాలు, ఏనుగులు, విచ్చిన రథాలు, విరిగిన గొడుగులు, పడగలు, శవాల కోసం కాట్లాడుకుంటున్న నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు. కృష్ణుడు ఒక చోట ఆగి కింద పడి ఉన్న ఏనుగు గంట వంక సాలోచనగా చూశాడు. అర్జున, ఆ గంటను జాగ్రత్తగా అక్కడి నుంచి తీసి పక్కన పెడతావా అని అడిగాడు. అర్జునుడు మారు మాట్లాడకుండా కిందకు వంగి గంటను పైకి ఎత్తగానే 4 పిల్ల పిచ్చుకలు, వాటి తల్లి బిలబిలా బయటకు వచ్చాయి. తల్లి పిచ్చుక కృతజ్ఞతగా కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు ముమ్మారు తిరిగింది. దాని ఆనందానికి అవధుల్లేవు. 18 రోజుల క్రితం కృష్ణదేవుడు ఏ ఏనుగు గంటనైతే పడగొట్టాడో ఆ గంట కింద అవి సురక్షితంగా ఇన్నాళ్ళు బతికాయి. విశ్వాసం అంటే మనకు అనుకూలంగా జీవితం నడవడం కాదు, జీవితాన్ని అనుసరిస్తూ నిన్ను నీవు సముదాయించుకుంటూ బతకటం. ఆ యుద్ధ భూమిలో, ఆ భయానక వాతావరణంలో పిచ్చుక, దాని పిల్లలు ఉండాలని రాసిపెట్టుంది. అది విధి. తనను, తన పిల్లల్ని సురక్షిత ప్రాంతానికి తరలించమని
పిచ్చుక కృష్ణుని అడిగి ఉండాల్సింది, కానీ అడగలేదు. లేదా నన్ను, నా కుటుంబాన్ని నీ వెంట తీసుకెళ్ళమని ప్రార్థించి ఉండాల్సింది. అలానూ చేయలేదు. మాకు తిండి పెట్టమని అడిగి ఉండవలసింది, కానీ పిచ్చుక ఇవేవీ కోరలేదు. కృష్ణుడి ఉపదేశాన్ని గ్రహించుకుని నా ప్రయత్నం నేను చేశాను. ఇక తక్కినవన్నీ ఆయనే చూసుకుంటాడు అన్న నమ్మకంతో వెళ్ళిపోయింది. ఆకాశం మేఘావృతమై చీకట్లు ఆవరించాయంటే అర్థం సూర్యుడు అస్తమించాడని కాదు. అలాగే ఎప్పుడూ వెలుతురే ఉంటుందని కూడా కాదు. చీకటి కూడా వస్తుందన్న స్పృహ కలిగి ఉండడమే విశ్వాసం. విశ్వాసంతో ఉన్నాం కదా అని మన ప్రయత్నం మనం చేయకుండా ఉండకూడదు.